యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ప్రధాన యాజకుడని, ఆయన సేవకుడని, ఆయన దావీదు కుమారుడని, ఆయన అబ్రహాము కుమారుడని, ఆయన మరియ కుమారుడని, ఆయన వడ్లవాని కుమారుడని, ఇలా ఆయన గురించి అనేకమైన రాయించారు. వాటన్నిటిని పక్కన పెట్టేసి నువ్వు మాత్రం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము, అలా నమ్మితేనే నిత్యజీవం అని మనకు ఆజ్ఞనే ఇచ్చాడు దేవుడు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఆ దేవదేవునికి మొదటగా ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటలను అనుసరించి జీవించాలి. మరి ముఖ్యంగా భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనమందరము పరలోకం, నిత్య జీవం పొందాలి అని అంటే ఆయనను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రస్ఫుటంగా తెలుసుకోవటమే నిత్య జీవం అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో చెప్పాడు గనక దాని కొరకు ప్రయాసపడి సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభుని లోకానికి పంపించిన ఆయన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అయితే థియాలజికల్ క్లాసెస్ చెప్తున్నాను, జనరల్గా అయితే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇవి బైబిల్ స్టడీ క్లాసెస్. మరి ముఖ్యంగా ఇందులో క్రిస్టాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. క్రిస్టాలజీలో మరి ముఖ్యముగా క్రీస్తు పూర్వం, క్రీస్తు ఉనికి, లేదంటే పాత నిబంధనలో క్రీస్తు ఉనికి అనే అంశం పట్ల దగ్గర దగ్గర ఒక 4 భాగాలు కంప్లీట్ అయిపోయినప్పటికే ఇది 5వ భాగము. ఆది కాండములో యేసుక్రీస్తు ప్రభుల వారు దూతగా గాని రక్తమాంసములుతో కనబడుతున్నట్టుగా దేవదూతలు ఎలాగైతే ఆ కాలంలో ఉన్నటువంటి వారికి కనబడేవో ఆ విధంగా కనబడి ఏమైనా ప్రత్యక్షమయ్యాడా, దూతగా వచ్చి ఏమైనా మాట్లాడా, లేకపోతే యెహోవా పేరట యెహోవా అనేటటువంటి పేరు కలిగి ఏమైనా వచ్చాడా అనేటటువంటి విషయాలు మనం ఇంతకు ముందు 4 క్లాసుల్లో మనం మాట్లాడుకోవటం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ 4వ భాగంలో కూడా నిర్గమ కాండంలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దూతగా గాని యెహోవాగా గాని ఏమైనా ప్రత్యక్షమయ్యాడా? మనం ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు ఉనికి అనేటటువంటి ఈ టైటిల్ లో మొదటి భాగంలో నేను చెప్పాను, పాత నిబంధనలో లేదంటే ఈ ఆది కాండంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మరూపిగా వచ్చాడు అనేటటువంటి విషయం మనకు కొత్త నిబంధన తెలియచేసింది. ఆ విషయాన్ని నేను మొదటి పార్ట్లోనే మాట్లాడాను. ఎందుకంటే డైరెక్ట్ గా ఈ భాగాన్ని వినేటప్పుడు ఏంటంటే ఇది డైరెక్ట్ గా వింటే వాళ్ళకు చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనం సమాధానం చెప్పుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం అన్న సంగతి తెలియకపోతే ఈ భాగం వింటున్నటువంటి వాళ్ళకి అర్థం కాదు, పూర్తిగా క్లారిఫికేషన్ రాదు. ఎలా ఉంటుందనంటే అది ఉంది కదా, అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా అని చెప్పేసి మాట్లాడతాం. వాటన్నింటికి మనం ఆల్రెడీ జవాబు ఇచ్చుకొని ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి ఇది క్లారిటీ అవ్వాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటి 4 భాగాలు వింటే ఇది ఒక చక్కటి క్లారిటీని మనకి ఇస్తుంది, ఒక చక్కటి అవగాహనను మనకు కల్పిస్తుంది పిల్లల. కాబట్టి ఇది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు థియాలజికల్ క్లాసెస్ అని చెప్పేసి చెప్పాను. బైబిల్ స్టడీ, బైబిల్ నేర్చుకునేటువంటి విధానం, బైబిల్ రాయబడినటువంటి విధానం ఏంటి, బైబిల్లో రాయబడినటువంటి విధానంలో దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో దేవుని ఉద్దేశానుసారమైనటువంటి వివరణను మనం నేర్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి భాగాలు ఒకవేళ ఈ భాగం మీరు ఒకవేళ విన్నప్పుడు మీకు ఒకవేళ డౌట్లు వస్తే ఆ డౌట్లు క్లారిఫికేషన్ కోసం దీనికంటే ముందు 4 భాగాలు ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ వింటే మీకు క్లారిటీ అవుతుంది. ఆది కాండంలో ఆత్మరూపిగా రావటం నోవాహు గారి కాలంలో, అది కూడా ఆత్మరూపిగా అంటే ఎలాగో మనం వాక్యానుసారంగా చూసాము. వాక్య రూపంలోనే, ఆత్మరూపిగా అంటే వాక్య రూపంలోనే ఆయన రావటం జరిగింది. అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట క్రీస్తు అనే విధానంలో మనం చూసాం. కాబట్టి ఆ విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా దూతగా మనుషులకు కనబడి భూలోకానికి ఒక మానవుడిగా, మనిషిగా క్రీస్తుకు పూర్వము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ భక్తునికైనా కనబడ్డాడా అన్నప్పుడు వచనాలు ప్రస్ఫుటంగా నీటిగా ఉన్నాయి. నేనెక్కడా మాట్లాడలేదు, ఎక్కడా నేను మానవ దేహముతో దూతగా ఎక్కడా నేను రాలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పటం, అపోస్తలులు చెప్పటం, అవన్నీ 2వ భాగంలో నేను చాలా క్లియర్ గా, ఓపెన్ గా, అద్భుతంగా వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం వివరించుకుంటున్నటువంటి భాగం ఏంటి అని అంటే ఆల్రెడీ ఆది కాండం, పాత నిబంధనలో ఆది కాండంలో ఎక్కడా కూడా దూతగా రాలేదు అని చెప్పేసి ఆది కాండం మొత్తం మనం జల్లడబట్టేశాం. 4వ పార్ట్తో మనకు అయిపోయింది ఆది కాండం. ఇప్పుడు
నిర్గమకాండంలో మనం ఎంటర్ అవుతున్నాం. నిర్గమకాండంలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభులు వారు దూతగా గాని యెహోవాగా గాని ఏమైనా ప్రత్యక్షమయ్యాడా అని అన్నప్పుడు రీసెంట్ గా ఒక వ్యక్తి, చాలా కొంచెం పాపులారిటీ కలిగినటువంటి వ్యక్తే, అతను కూడా బోధకుడే. అయితే ఆయన చెప్పినటువంటి మ్యాటర్ ఏంటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, దేవుడు మోషే గారికి ఆ పొదలో, మోషే గారితో మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమై మాట్లాడటం. ఆ సందర్భంలో దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అన్నప్పుడు దూత ద్వారా ప్రత్యక్షమయ్యాడు. కనబడుతుంది దూత, ఆ దూత ద్వారా మాట్లాడుతుంది దేవుడు అనేటటువంటి వాస్తవం జనరల్ గా అందరికీ తెలిసినటువంటిదే. కానీ రీసెంట్ గా ఒక సహోదరుడు ఏం చేశాడు అని అంటే, నాకు బాగా బైబిల్ తెలుసు అని చెప్పేసి గ్రంథాలు వివరిస్తూ చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే, ఆ సహోదరుడు ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి యెహోవా దూత ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసి పాఠం చెప్పేశాడు. ఎలా, నీకు ఏ ఆధారం దొరికింది? ఇక్కడ ఇశ్రాయేలీయులను విడిపించటానికి మోషేతో మాట్లాడినటువంటి యెహోవా ఎవరో కాదు యేసుక్రీస్తే అని మీరు చెప్పటానికి మీకు ఉన్నటువంటి ఆధారం ఏంటి, మీకు దొరికినటువంటి ఆధారం ఏంటి అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆయన ఏం చూపించాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎక్కడ ఏ ఆధారం తీసుకొని ఆయన ఇక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తే, యెహోవా దూతగా ఇక్కడ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తే అని చెప్పడానికి. జనరల్ గా ఇక్కడ ఏం రాయబడిందో ఒక 2 మాటలు మనం చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, లేదా మొదటి నుంచి చూసినా కూడా 7 వచనాలు, మొదటి నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు అలా మనసు పెట్టి వినండి, లేదంటే మీరు కూడా చదవండి ఓపెన్ చేసుకొని, బాగుంటుంది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తీసుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, ఇవ్వీయులకు, యోబూషీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. 8 వచనాల వరకు చదివాం మనం, 1 నుంచి 8 వచనాల వరకు. అంటే ప్రత్యక్షమైంది దూత అని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే, ప్రత్యక్షమైంది దూత అని ఆ పొద ద్వారా, ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇది చదివితే. అయితే ఇక్కడ ఈ యెహోవా దూత పేరట మాట్లాడుతున్నటువంటి యెహోవా ఎవరో కాదు, ఈ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే అనే విధంగా ఆ వ్యక్తి ఎలా, ఏ ఆధారంతో, ఎందుకంటే మనకు పాత నిబంధనలో ఏమున్నా కూడా జనరల్ గా పాత నిబంధన అనేటటువంటిది ఛాయ లాంటిది. మరి ముఖ్యంగా యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు మర్మముగా చెప్పబడ్డాయి. అయితే మర్మముగా చెప్పబడినటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన కాలం మొత్తంలో మర్మముగానే ఉన్నాడు. మర్మముగానే ఉన్నప్పుడు ఆ మర్మం ఎక్కడ రివీల్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది అని అన్నప్పుడు కొత్త నిబంధనలో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడింది ఎవరు అనేది మనకు ఎవరు చెప్పాలి? కొత్త నిబంధన కన్ఫర్మ్ చేయాలి. ఎక్కడో ఒక చోట, లేదంటే పాత నిబంధనలోనే ఎక్కడైనా ఒక చోట రిఫరెన్స్ మనకు ఆధారం దొరకాలి. మన సొంత మాటలతో స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వనీతి మీద ఆధారపడి మనం అనౌన్స్ చేయకూడదు. సో ఇతనికి దొరికినటువంటి ఈ ఆధారం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే,
జనరల్ గా ఈ సందర్భంలో ఇక్కడ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మాట్లాడుతుంది ఎవరు అని అన్నప్పుడు లాస్ట్ పాఠంలో నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆది కాండంలో కూడా చాలా సార్లు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనేటువంటి మాటలు మాట్లాడటం మనం చూసాము. అలా మాట్లాడింది ఎవరు అనేది కొత్త నిబంధనలో కన్ఫర్మ్ చేశారు. పితరుల దేవుడు ఎవరు అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆ పితరుల దేవుడే యేసుక్రీస్తును, తన సేవకుడైన యేసుక్రీస్తును మహిమపరిచి ఉన్నాడు అనేటువంటి విషయం కొత్త నిబంధన ఓపెన్ చేసేసింది. దాంతోపాటు ఈ 4 పాటలు మీరు వింటే ఇవన్నీ వివరించాల్సిన అవసరం లేదు, క్లియర్ గా ఓపెన్ అయింది. కానీ ఎందుకు వివరిస్తున్నాను అంటే ఆ వ్యక్తి దీన్ని ఏ ఆధారంతో ఇక్కడ యేసుక్రీస్తు అని చెప్పాడో ఆ ఆధారం కొంచెం పరిశీలనాత్మకంగా బైబిల్ చదవకపోతే పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని నేను ఓపెన్ చేసి నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఆయనకు దొరికినటువంటి ఆధారం మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఏ ఆధారాన్ని బట్టి ఆయన చాలా అతిశయంతో మాట్లాడటం జరిగింది ఈ సబ్జెక్ట్ అయితే. సో ఆయన మాట్లాడింది 100% అది రాంగ్, వాస్తవం కాదు అనే విషయాన్ని వచనానుసారంగానే మనం తెలుసుకుందాం. ఎందుకంటే సరైనటువంటి విధానంలో తెలుసుకోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువులు చెప్పారు. కుమారుని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానము, దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉంటేనే మనం పరలోకం వస్తుంది, నిత్యజీవం వస్తుంది. కాబట్టి ఆయనకు దొరికినటువంటి ఆధారం ఏంటంటే యూదాపత్రిక కొత్త నిబంధనలో ఒకసారి అందరం తీద్దాం. యూదాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది, 5వ వచనం అందరూ తెరిచి చూడండి జాగ్రత్తగా, లేకపోతే అర్థం కాదు విషయం. యూదాపత్రిక 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అని అన్నాడు. అయితే ఇక్కడ ప్రభువు ఎవరి ప్రభువు? ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన ఆ ప్రభు ఎవరు అని అన్నప్పుడు జనరల్ గా మినిమం జనరల్ నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏమనుకుంటారు అని అంటే ఆ ప్రభు ఎవరు? యెహోవానే, దేవుడే అనే విషయం ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి జనరల్ గా కొత్త నిబంధనలో యేసుక్రీస్తును గురించినటువంటి మ్యాటర్ రాసినప్పుడు ప్రభు అనగానే జనరల్ లెటర్ అంటే మామూలుగా ఉంటుంది. దేవుని గురించి రాసేటప్పుడు ఆ లెటర్, ప్రభు అనే లెటర్ కొంచెం ఒత్తుగా ఉంటది. మన బైబిల్లోనే, తెలుగు బైబిల్లోనే ఈ డిఫరెన్స్ చూపించారు. యేసుక్రీస్తుకిని యెహోవాకు అంటే దేవునికిని దేవుని కుమారుడైన క్రీస్తుకును ఇద్దరిని ప్రభువుగా సంబోధించే సందర్భాలలో ఈయన వేరు ఆయన వేరు అని ఇద్దరిని క్లియర్ గా చూపించడం కోసం అని చెప్పేసి కొత్త నిబంధనలో చాలా చోట్ల అలా దేవుని గురించి మాట్లాడేటప్పుడు థిక్ లెటర్ లో రాయడం జరిగింది. ఆ థిక్ లెటర్ కొన్ని చోట్ల తర్జుమాలో థిక్ పడలేదు, కొన్ని చోట్ల పడలేదు. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ప్రభువు అన్న చోట థిక్ లెటర్ లేదు, ఏముంది? జనరల్ లెటర్ ప్రభు అని ఉంది. కాబట్టి ఈ ప్రభు ఎవరు? యేసుక్రీస్తే అని మాట్లాడుతున్నారు. జనరల్ గా ఒకసారి ఇదే పత్రికలో 14-15 వచనాలు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అన్నాడు. ప్రభువు అన్న చోట థిక్ లెటర్ ఉంది చూడండి, కొంచెం తిక్కుగా ఉంది చూడండి. రైట్, ఆ థిక్ ఇక్కడ లేదు. అందుకోసమే ఇప్పుడు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించింది యెహోవా కాదు, యేసుక్రీస్తే అని దీన్ని బట్టి చెప్పటం. దీన్ని బట్టి మాత్రమే కాకుండా ఇంకాస్త డీప్ గా దీన్ని ఎలా ఎక్స్ప్లెనేషన్ చేశారు అని అంటే, ఇప్పుడు కొత్త నిబంధనలు ఏ భాషలో రాయబడింది? గ్రీకులో రాయబడింది. పాత నిబంధన హీబ్రూ లాంగ్వేజ్ లో పాత నిబంధన ఒరిజినల్ టెక్స్ట్. కొత్త నిబంధన ఒరిజినల్ ఏ భాషలో రాయబడింది అని అంటే గ్రీకు భాషలో రాయబడింది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వచనం యూదా రాసిన యూదా పత్రిక ఏదైతే ఉందో ఈ పత్రికను గ్రీక్ లో మనం వెళ్ళి చూస్తే మనకు ఆ లాంగ్వేజ్ రాదు, మనకు గ్రీకులా రాదు, హీబ్రూ రాదు. కానీ ఒకటి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అంటే పదానికి విడదీసి ఆ పదానికి అర్థం ఏముందో ఇంగ్లీష్ లో రాశాడు. ఇంగ్లీష్ మనకి ఎంతో కొంత అవగాహన ఉంది కదా. సో దాన్ని బట్టి మనం జనరల్ గా బైబిల్ హబ్ అని ఒకటి ఉంటుందండి. బైబిల్ హబ్ అని చెప్పేసి ఎవరైనా టచ్ మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు మనం బైబిల్ హబ్ ని
డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో అక్కడ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లో ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రభువు అని అన్న చోట జీసస్ అని రాశారండి. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లో ఏమని రాశారంటే జీసస్ అని రాశారు. ఇక అక్కడ కూడా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లో కూడా జీసస్ అని కనబడటంతో ఇక మామూలుగా లేదు ఎవరు, ఇంకా దొరికింద్రపై మనకు ఆధారము, ఇక వదిలిపెట్టేది లేదు, విడిచిపెట్టేది లేదు, ఇక మామూలుగా లేదు అసలు 100%. యెహోవా దేవుడు కాదు అక్కడ నడిపించింది ఇశ్రాయేలుని, ఎక్కడ మోషే గారితో మాట్లాడింది కానివ్వండి, వాళ్ళని విడిపించింది కానివ్వండి ఆయన కాదు, యేసుక్రీస్తే అని ఇక బలంగా మాట్లాడటం జరిగింది. అదంతా విన్న తర్వాత అసలు ఇదేంది, నిజంగా ఇలా ఉందేంటి అని చెప్పేసి నేను జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేయడం జరిగింది. నా దగ్గర కూడా ఆ బైబిల్ హబ్ ఉంది. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ జాగ్రత్తగా నేను ఆలోచన చేసినప్పుడు నేను ఎలా ఆలోచన చేశానంటే, ఇప్పుడు ఇక్కడ జీసస్ అని రాశాడు కదా, అంటే యేసుక్రీస్తు అని రాశాడు కదా, యేసు ప్రభు అని రాశాడు. సో ఇప్పుడు ఇదే యూదా పత్రికలో 1వ వచనం ఒకసారి అందరం చూద్దాం. 1వ వచనం 2వ వచనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు ఉందా? ఉంది. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు నైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, మళ్ళా యేసుక్రీస్తు నుండి భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఇప్పుడు 1వ వచనంలో పైన ఒక యేసుక్రీస్తు కింద ఒక యేసుక్రీస్తు రెండు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ లో నేను వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చూశాను. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లో ఈ 1వ వచనం మొదటి వచనం కూడా చూస్తే పైన కూడా జీసస్ అనే ఉంది, 2 పదాల చోట కూడా జీసస్ అనే ఉంది, 2 పదాల చోట జీసస్ అనే ఉంది. ఓకే, జీసస్ అని ఉన్నప్పుడు దానికి ఆ ట్రాన్స్లేషన్, ఆ గ్రీకు పదాలకు ఒక నంబర్ ఉంటుంది. అంటే ఒకే జాతికి లేదంటే ఒకే మీనింగ్ ఇచ్చేటటువంటి ఆ పదాలకు నంబర్స్ ఏముంటది. కాబట్టి జాగ్రత్తగా ఆ పదాలకు ఉన్నటువంటి ఆ పదాన్ని, ఆ నంబర్లని నేను రాసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రభువు అన్న చోట ఏ పదం అయితే ఉందో ఆ పదానికి ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో, ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడు వేరే ఉంది. పైన యేసుక్రీస్తు 1వ వచనంలో ఉన్నటువంటి జీసస్ అన్న దానికి కోడు వేరే ఉంది. ఆ కోడ్ వేరే ఉంది, ఈ కోడ్ వేరే ఉంది. సరే, ఇక్కడ ఉన్నటువంటి కోడ్ వేరే ఉంది, అక్కడ ఉన్న కోడ్, అక్కడ యేసుక్రీస్తు, అక్కడ జీసస్, ఇక్కడ జీసస్ అనే పెట్టాడు. కానీ అక్కడ ఉన్నటువంటి జీసస్ కి, ఇక్కడ ఉన్నటువంటి జీసస్ కి నంబర్ సిస్టమ్ వేరే ఉంది, పదం కూడా వేరే ఉంది. ఇది ఏందబ్బా అని చెప్పేసి జాగ్రత్తగా ఆలోచన చేసి ఇక్కడ 14-15 వచనాల్లోనే చూడండి. ఇక్కడ 14-15 కలిసి ఉన్నాయి కదా ఇదే పత్రికలో. ఇక్కడ ప్రభు అని తిక్లేటర్ ఉందా, ఇక్కడ ఏ పదం ఉంది, ఇక్కడ ఏ నెంబర్ ఉంది అని ఆ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ దాంట్లో గ్రీకులో ఏ పదం ఉందో, ఏ నంబర్ ఉందో చూశాను. ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబరు ఇక్కడ 5వ వచనంలో ప్రభు అన్న దగ్గర అదే నెంబర్ ఉంది. అంటే ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేస్తే, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయింది. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేసేటోడు కూడా ఆయన కూడా ఏం చేశాడో తెలుసా, జీసస్ అని పెట్టేశాడు.
ఒరిజినల్ గా ఇక్కడ ఉండాల్సినటువంటి పదం థిక్ లెటర్ లో ప్రభు అని ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభు లార్డ్ అనేది ఉందో ది లార్డ్ అని ఉంటుంది. ఇక్కడ ది లార్డ్ అనేది ఉందో అదే ఇక్కడ ఉండాలి ట్రాన్స్లేషన్ లో, కరెక్ట్ ట్రాన్స్లేషన్ అయితే. ఎందుకంటే ఈ పదానికి ఉన్న నెంబర్ సేమ్, ఇక్కడ ఉన్నటువంటి ఏదో వచనంలో ఉన్న పదానికి ఉన్న నెంబర్ సేమ్. అది లేకపోవడంతో ఇక చూసావా దొరికింది అని చెప్పేసి ఎమ్మ విర్ర వీగుడు అనమాట. కాబట్టి ఎంత జాగ్రత్తగా బైబిల్ స్టడీ చేస్తే వాస్తవం మన చేతికి దక్కుతుంది అనే విషయం మీకు అర్థం కావాలి. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే తర్జుమా మిస్టేక్, ట్రాన్స్లేషన్ మిస్టేక్. ప్రభు అన్న చోట తెలుగులో ఈ ప్రభువుని థిక్ లెటర్ లో రాలేదు. ఇక్కడ ఇంగ్లీష్ లో ది లార్డ్ అని 15వ వచనంలో 14వ వచనంలో ఏదైతే ఉందో 14-15 వచనంలో ఏదైతే థిక్ ఉందో అదే ఇక్కడ పడాలి. ఇక్కడ ట్రాన్స్లేషన్ మాత్రం కరెక్ట్ గా చేశాడు ది లార్డ్ అని. ఇక్కడ కూడా ది లార్డ్ అని ఇంగ్లీష్ వాడు చేయాలి యాక్చువల్ గా, కానీ జీసస్ అని సింపుల్ గా పెట్టేశాడు. జీసస్ అని పెట్టినా కూడా కొంచెం అవగాహన మనకు ఉంటే మనం వెతికితే ఖచ్చితంగా వాస్తవం మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఆ పదాలు వేరే ఉన్నాయి, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి నంబర్ కూడా వేరే ఉంది. సో మనకు ఈజీగా విషయం ఓపెన్ అయిపోయింది, దొరికిపోయింది. ఆ పదాలు ఎందుకు పెడతారంటే ఆ నాలెడ్జ్, ఆ లాంగ్వేజ్ల మీద కొంచెం మనకు అవగాహన ఉంటే. హీబ్రూలో కూడా అంతే ఉంటుందండి. పదాలు, ఆ పదాలకు ఉన్నటువంటి ఒకే జాతికి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలన్నింటికి ఒకటే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని బట్టి మనకు విషయం అవగాహనలోనికి వస్తుందని చెప్పేసి అలా నెంబర్లు పెడతా ఉంటారు. సో దాన్ని బట్టి ఇదిగో ఈ విషయాన్ని బట్టే, ఈ మాటను బట్టే, ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ని బట్టి, ఈ తర్జుమా లోపాన్ని బట్టి అబ్బా మనకు దొరికిపోయింది. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయములో ఉన్నటువంటి 3వ అధ్యాయములో కనబడినటువంటి ఆ దూత మాట్లాడిన ఆ యెహోవా దూత ఎవరో కాదు, యేసు ప్రభువే అని దాన్ని బట్టి ముందుకు సాగిపోయారు. ఇక ఎంత తప్పుడు మార్గంలో, ఎంత రాంగ్ విధానంలోకి వెళ్ళిపోయారు చూసారా. అంటే పరిశోధన చేసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయం చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత చాలా చక్కటి విషయం, కానీ కొంచెం లోపించినా ఎంత ప్రమాదమో మనకు అర్థం కావాలి. కాబట్టి 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు అంటే 100% దేవుడు అని, యేసుక్రీస్తు కాదు అని మనకు కొత్త నిబంధన కన్ఫర్మ్ చేసింది. ఆ విషయం ఒకసారి మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో స్టెఫెను గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ప్రసంగం మనకు ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత కూడా డొంక తిరుగుళ్ళు తిరిగితే ఎట్లా చెప్పండి. కనీసం ఒక భయం అంటూ ఒకటి ఉండాలి. పరలోకం నేను వెళ్తానా నాకు ఇష్టానుసారంగా, లేకపోతే ఎక్కువ గుంపు ఎటు సైడ్ ఉన్నారో, ఏం నమ్ముతున్నారో దాన్ని నేను చెప్పాలి, దానికోసం నేను పరిశోధన చేయాలి. అలా ఎందుకు ట్రై చేయాలి? అలా ట్రై చేయడం వల్ల ఏమైనా లాభం వస్తుందా? ఈ లోకంలో బాగా ధనము జనము వెనకాల ఉన్నారు అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అసలే యేసు చెప్పాడు ఏమని, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు నాయన, కొందరే ఇరుకు మార్గంలోకి వెళ్తారు అని చెప్పాడు. చెప్పినట్టుగానే విశాల మార్గంలోనికి వెళ్ళటం కోసం అని చెప్పేసి ఎందుకు తహతహలాడటం, ప్రయాసపడటం చెప్పండి. వాస్తవాన్ని జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ ప్రేరణతో స్టెఫెను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికినటువంటి వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా మనం చూద్దాం. అదే నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే జరిగిందో ఆ సందర్భాన్ని కరెక్ట్ గా ఎత్తి మాట్లాడుతూ అక్కడ మాట్లాడింది ఎవరో చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 28 నుంచి చూద్దాం, 29 నుంచి చూద్దాం, బాగుంటది. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. మిద్యాను దేశంలో 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. ఎవరు కనబడారంట? ఇంత ఓపెన్ గా ఉన్నా కూడా దీనికి యేసుక్రీస్తు ప్రభువులు ఆమోదం చేసినట్టేనా లేదా అండి? ఒకసారి ఆలోచన చేయండి. కొత్త నిబంధనలో రాయబడింది అపోస్తుల కార్యంలోనంటే పరిశుద్ధాత్మ ప్రేరణ, యేసుక్రీస్తు ఆమోదం, దేవుని ఆమోదం ఉందా లేదా? దేవుని వలన పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి మాటలే కదా, అలా రాయబడినటువంటే కదా. కాబట్టి ఇక్కడ దేవదూత అని కన్ఫర్మ్ చేసిన తర్వాత దేవదూత కాదు యేసు ప్రభు అని చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతాం? అది స్వకీయ నాశనం కాదా? మనం ప్రపంచ ప్రజలందరినీ, విశ్వాసుల్ని తప్పుదో పట్టిస్తున్నట్టు కాదా? రాంగ్ రూట్ లో బోధిస్తున్నట్టు కాదా? ఎందుకంటే ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఇక ఆటలెందుకు, సందులో తిరగటం ఎందుకు? మళ్ళీ ఓపెన్ గా చెప్పబడింది కదా. ఏమని? దేవదూత అతనికి కనబడను. జాగ్రత్త వినండి, ఓపెన్ చేస్తున్నాడు మ్యాటర్. కనబడింది దేవదూత ప్రత్యక్షమయ్యాడు, దేవదూత కనబడను. నెక్స్ట్ 31వ వచనం. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను
అని ప్రభువు వాక్కు వినబడెను. వినబడుతుంది ప్రభు వాక్కు, కనబడుతుంది దూత. ఎంత అద్భుతమైనటువంటి మ్యాటర్, ఎంత ఈజీగా ఓపెన్ చేశాడు చూసారా దేవుడు, ఎంత ఎంత చక్కగా గ్రహించాడు. కన్ఫ్యూజన్ అవసరం లేదు, నువ్వు దాన్ని వక్రీకరించాల్సిన అవసరమే లేదు, దాన్ని ఏదో చేసి మాయ చేసి మారేడుకాయ అని చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓపెన్ గా ఉంది. ఇక్కడ ఏమన్నాడు? కనబడింది దేవదూత అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడేను. ఇలా ఆ ప్రభు వాక్కు వినబడటం, ఆ ప్రభువే మాట్లాడటం. అందుకు ప్రభు నీ చెప్పులు విడుము. 33 వచ్చిన చూడండి నేను చెప్తున్నాడు. ప్రభు వాక్కు వినబడేను. మోషే వనికి నిదానించి చుచ్చుచుకు తెగింపలేదు. అందుకు ప్రభువు టిక్లెటర్ ఉంది చూడండి. నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులను నా ప్రజలు దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నది ఎవరు? జనరల్ గా ఎప్పుడు ఎక్కడా ఏ కాలమందు దేవుడు దిగిరాలి, కానీ అనేక సార్లు నేను దిగి వచ్చాను అని చెప్పాడు. మచ్చుకు 2 విషయాలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 3:14 చూడండి. యెహోవా తన జనుల పెద్దలను అంటే ఎవరా తన జనులు? ఇశ్రాయేలీయులు. తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు అన్నాడు. విమర్శింపవచ్చుచున్నాడు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసి తిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు అని మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా అండి? తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శించింది ఎప్పుడో తెలుసా? క్రీస్తు పూర్వము 722 ఇశ్రాయేలులను అశ్షూరులకు అప్పచెప్పటం, తీర్పు తీర్చటం, విమర్శింపటం. ఈ యూదులు ఇశ్రాయేలీలు వేరుపడ్డారు కదా సొలొమోను గారి తర్వాత. 2 రాజ్యాలైన చీలిపోయింది కదా. అయితే ఈ యూదులను క్రీస్తు పూర్వము 586లో అంటే 3 సార్లు, 606లో ఒకసారి, 597లో ఒకసారి, 586లో ఫైనల్ గా మందిరం కూడా కూలగొట్టేసి కంప్లీట్ గా వాషౌట్ చేసేస్తారు యూదులందరినీ. సో ఈ విధంగా బబులోనీయులు ఏమో మన యూదుల్ని చెరపట్టుకుపోతారు. వీళ్ళందరినీ ఎవరెవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరెవరైతే పాపం చేశారో, అధిపతులు, నాయకులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఊచకోత చంపేసి పాపం చేస్తున్నటువంటి ప్రజలందరినీ చెరగొట్టి తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఆ విధంగా తీర్పు జరిగినటువంటి నాడు తన ఉగ్రత కుమరించిన రోజు దేవుడు నేను వస్తున్నాను, నేనే వచ్చాను అనే విధంగా మాట్లాడటం జరిగింది. ఇంకొక మాట చూపిస్తాను మర్చిపో. 13 ఇదే యెషయా గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా కూడా వస్తున్నాడట, ఆయన ఆయుధములు కూడా వస్తున్నాడట. ఎవరి గురించి ఇది అంటే బబులోను గురించి. 13:1 చూస్తే ఆమోజు కుమారుడైన యేషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. అంటే బబులోనియులను చేత పట్టుకొని ప్రపంచ ప్రజలందరినీ, ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని దేశాలను శిక్షించబోతున్నాడు. వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ భక్తిహీనతను బట్టి శిక్షించడం. దాన్నే దేవుడే వస్తున్నాను, నేను వచ్చుచున్నాను అనే విధంగా. ఈ 2 మాత్రమే కాదండి, చాలా చోట్ల చెప్పబడింది. దాన్ని అపార్థం చేసుకొని ఇదిగో ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో అనే చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇదిగో వస్తున్నానన్నాడు, చూసారా, వస్తానన్నాడు, వచ్చింది ఎవరు? యేసు ప్రభు. అంటే ఆయన ఈయన అని చెప్పేవాడు కూడా లేకపోలేదండి. కానీ ఇదంతా ఎప్పుడు జరిగిపోయింది? ఆల్రెడీ జరిగిపోయిన విషయం. పాత నిబంధన జరిగిపోయినటువంటి విషయాలను పట్టుకొని అర్థం కాక, చరిత్ర తెలియక అపార్థం చేసుకొని దాన్ని కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు కూడా కావాలని వక్రీకరిస్తూ తమ సొంత నాశనానికి దారి తీస్తున్నారు. కాబట్టి ఈ విధంగా అక్కడ రాయబడిందే తప్పించి మరొకటి కాదు అన్న విషయం మనకు అర్థం కావాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దిగి వచ్చి ఉన్నాను అన్నప్పుడు నిజానికి అక్కడ దిగి వచ్చాడా? మనం లిటరల్గా ఆలోచన చేసినా కూడా మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మోషే ద్వారా మాట్లాడాడు, మోషే ద్వారానే సమస్తం నడిపించాడు. తన మాటల్ని దేవదూతల ద్వారానే మోషే గారిని నాయకుడుగా నియమించడం జరిగింది. అది స్టెఫెను గారు ఆ అధ్యాయం మీరు మొత్తం చదవండి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము చక్కగా అన్ని విషయాలు ఓపెన్ చేసి మోషే గారిని నాయకుడుగా దూత ద్వారా దేవుడు నియమించాడు అనే విషయం అక్కడ చెప్పబడతా ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఎంత మాత్రమునూ లేదు. 100% అక్కడ ప్రత్యక్షమైంది దేవదూత. ఆ దేవదూత ద్వారా మాట్లాడింది దేవుడే అనేటటువంటి విషయం మనకు క్లారిటీ అయింది. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ క్లియర్. నెక్స్ట్ మరికొంతమంది
బైబిల్లో ఓనమాలు కూడా తెలియకపోయినప్పటికీ ఏమంటే బాగా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం మీరు కూడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఎవడైతే బైబిల్లో తనకు తోచినట్టు నచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తారో అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు. దాంతో పాటు అండి విశ్వాసులు కూడా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. ఎందుకంటే మనుషులకు అబద్ధం నచ్చినంత గొప్పగా నిజం నచ్చదు. ఎందుకంటే అబద్ధం తీయగుంటది, నిజం చేదుగుంటది. అందుకోసమే నిజం నిప్పు లాంటిది అని అన్నారు. కాబట్టి అబద్ధం చెప్తే గుమిగిడిపోతారు అనేకులు. అందుకోసమే యేసు అన్నాడు, అనేకులు విశాల మార్గంలో నిత్య నాశనానికి వెళ్ళిపోతారు, కొందరే ఇరుకు మార్గంలో వెళ్తారు, వాళ్ళు నిత్య జీవానికి ప్రయాణం చేస్తారు అనేటువంటి విషయం. అయితే మరికొందరు ఇదే నిర్గమాకాండం 23వ అధ్యాయంలో కూడా యెహోవా దూత ఉంటే దేవుని దూత కాదు, ఇక్కడ దూతగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు అని చెప్పి పాఠాలు చెప్పేశారు. చూద్దాం మనం ఆ విషయం కూడా ఒకసారి ఓపెన్ చేసి మనం మాట్లాడుకుందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20 నుంచి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. 20 నుంచి 23 వచనాలు. సో ఇక్కడ యెహోవా దూత అని క్లారిటీగానే ఉంది, ఓపెన్ గానే నా దూత అని ఉంది. కన్ఫ్యూజన్ ఏముంది? ఏమీ లేదు. కానీ మనల్ని కన్ఫ్యూజన్ లో పెట్టేసి వాళ్ళ వర్షన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నారు. అలా మనల్ని అందరినీ అబద్ధంలో నడిపించి అవాస్తవం వైపుకు నడిపించి నరకానికి తీసుకెళ్తున్నారు వాళ్ళ బోధకులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఏం దొరికింది? దేన్ని పట్టుకొని ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ సందర్భాన్ని చూపిస్తూ అమోఘంగా పాఠాలు చెప్పినటువంటి వాళ్ళ పాఠాలు కూడా నేను విన్నానండి. అందుకోసమే ఏం పట్టుకున్నారు వాళ్ళు, దేన్ని పట్టుకొని ముందుకెళ్లారు అని అంటే ఇక్కడ కూడా వాళ్ళే దేన్ని పట్టుకున్నారు అంటే 21వ వచనం చూసినట్లయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అని అన్నాడా అండి. యెహోవా అనే నామం ఆయనకున్నది అంటే ఇక్కడ ఈ దూత ఎవరో కాదు, యెహోవా. అంటే దూతకు దేవుడు తన నామం పెడతాడా అండి? పెట్టాడు కదండి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యేసుక్రీస్తే, దూత రూపంలో ఉన్న యేసుక్రీస్తే అని మాట్లాడేశారు. ఇది నీ బుర్ర నీకు అలా అనిపిస్తుందా, లేకపోతే ఎక్కడైనా ఆధారం దొరికిందా, నీకు వచ్చిన ఆధారం ఏమైనా దొరికిందా? లేదు, నా బుర్రే. ఒక మాట చూపిస్తా ఈ సందర్భంలో, అవసరం కాబట్టి చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక కొత్త నిబంధనలు అండి. మనం ఎలా ఉండాలి? ఎందుకంటే ఈ విషయాలు తెలియక చాలా మంది మోసపోతున్నారు. ఎందుకంటే మనకు కూడా వాళ్ళకి అనిపించినట్టే మనకు అనిపించింది అనుకోండి, వాక్యాధారం లేకపోయినా నమ్మేస్తాం మనం. వాళ్ళకు అలా అనిపించింది, నీకు కూడా అలా అనిపించింది అనుకో, నువ్వేం చేస్తావు? రైట్ ఎవరై ఇది నేను చెప్తున్నది రైట్ అని చెప్పేసి అలా గుడికి వెళ్ళిపోతావు. దానివల్ల ఫైనల్ ఏం జరుగుతుంది? నరకంలో ప్రత్యక్షమవుతావు. అలా కాకుండా ఉండాలి అంటే మనకు ఏదున్నా సరే మనం ఏమడగాలో తెలుసా? దానికి వచనాధారం ఉందా? ఉంటేనే ముందుకెళ్ళు, లేకపోతే నేను ఎలా. అదే దేవుని పర్ఫెక్ట్ గా నమ్మటం అంటే, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం అంటే, దేవుని చట్టం మీద ఆధారపడటం, వాక్యం మీద ఆధారపడి బతకాలి మన విశ్వాసమే ఏదైనా సరే. కానీ మనుషుల మీద, మనుష్య జ్ఞానం మీద మన ఆలోచన ఉండకూడదు, మన నమ్మకం ఉండకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్పినటువంటి మాట 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదు అంటున్నాడు పౌలు గారు. వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. అంటే ఏంటి? వచనాలే వినియోగించి తిని. ఇలా వచనం టు వచనం, వాక్యం టు వాక్యం వివరించి చెప్పేటటువంటి వారి యొక్క బోధనే మనం వినాలి. అలా విని ఆ బోధనే చేపడితేనే తప్ప మనం పరలోకం వెళ్ళము. లేదనుకో, వాళ్ళ స్వబుద్ధి మీద నాకు అలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది అని మిమ్మల్ని పట్టుకపోయారనుకోండి, కథం. వాళ్ళు మీరు కలిసి ఎక్కడ తేలుతారంటే నరకంలో తేలుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. నా నామము అంటే దేవుని నామము ఎవరికైతే పెట్టబడుతుందో వాళ్ళందరూ యెహోవాలేనా, లేదంటే వాళ్ళందరూ యేసుక్రీస్తులేనా? ఒకసారి ఆలోచన చేయండి. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. దేవుని నామము పెట్టబడినటువంటి
విషయాలు కొన్ని మీకు చూపిస్తాను. ఎన్ని వాటికి ఎన్ని వేటికి ఎవరెవరికి దేవుని నామం పెట్టబడిందో చూపిస్తాయి. వీళ్ళు 100% ఈ మాటను బట్టి వెళ్ళినటువంటి వాళ్ళందరూ అపార్థం చేసుకున్నారు, తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకున్నారు అని మీకు అర్థమయ్యేలా ఆసక్తి ఉన్నటువంటి వారికి మాత్రమే అద్భుతంగా అనిపిస్తుంది సబ్జెక్టు. బైబిల్ నేర్చుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో, చూసారండి, వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. అంటే ఇప్పుడు మందసానికి ఏ పేరు పెట్టబడింది? యెహోవా. ఇప్పుడు యెహోవా అనే పేరు అను నామము మందసానికి పెట్టబడింది అని అంటే ఆ మందసమే యెహోవా అన్నావనుకో పక్క నరకమా కదా. ఏ రూపంలోనూ నన్ను నిర్మించుకోకూడదు, ఏ రూపానికి సాగిలపడకూడదు అని అన్నప్పుడు ఆ మందసానికి సాగిలపడ్డావు అనుకో, నీ పేరే నువ్వే, మీరే కదా ప్రభువా, యెహోవా అనే పేరు పెట్టారు కదా ప్రభువా అని చెప్పేసి అనుకుంటే ఎంత ప్రమాదం, అవునా కదా. మందసానికి ఏ పేరు పెట్టబడిందట? యెహోవా అనే పేరు పెట్టబడిందట. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా అన్నాడు. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను. ఇప్పుడు ఆ మందిరానికి, యెరూషలేములో అప్పుడు ఉండేటటువంటి ఆ మందిరానికి యెహోవా అనే పేరు పెట్టబడింది. అయితే ఇప్పుడు ఆ మందిరాన్ని మొక్కటమా, ఆ మందిరాన్ని ఆరాధించాలా, ఆ మందిరాన్ని యెహోవా అనవచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఏంటి నామం పెట్టబడటం అంటే ఏంటి చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎవరు వారు? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలులకు నా నామము పెట్టబడిన వారు, వాళ్ళు నా నామము పెట్టబడిన వారు అని అంటారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలందరూ యెహోవానేనా? ఆలోచన చేయండి. మరొక మాట, యిర్మీయా గ్రంథం 7:10 సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఏమన్నాడు? నా నామము పెట్టబడిన ఈ మందిరము అంటున్నాడు. ఇక్కడ మందిరానికి నామం పెట్టబడిందట. నెక్స్ట్ వచ్చేసి ఇదే యిర్మీయా గ్రంథము 15-16 వచనాలు. మంచి మాట. నీ మాటలు నాకు దొరకగా, మాట్లాడుతున్నది యిర్మీయా గారు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అంటే ఇప్పుడు యిర్మీయా గారికి కూడా ఏ పేరు పెట్టబడింది? యెహోవా అనే పేరే పెట్టబడిందట. చెప్తున్నాడు నీ పేరు నాకు పెట్టబడింది. అంటే ఇప్పుడు యిర్మీయా గారు కూడా యెహోవానే, ఇంకొక యెహోవానే, అంతే కదా. మరి ఇప్పుడు అక్షర సంబంధమైనటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే అంతే కదా పరిస్థితి. వాళ్ళు అనుకున్నట్టు కనుక మనం అనుకుంటే యిర్మీయా గారు కూడా ఇప్పుడు ఏంటి? యెహోవానే. దానియేలు గ్రంథం మంచి మాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఎవరి పేరు పెట్టబడిన పట్టణం అంట? యెహోవా అనే పేరు పెట్టబడిన పట్టణమా? అంతే కదా. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. చూసారా? అంటే పట్టణానికి దేవుని పేరు ఉందట, పట్టణానికి దేవుని పేరు ఉందట. అంత మాత్రమే కాకుండా మీరు ఆశ్చర్యపోయే విషయం కూడా చూపిస్తాను. ఆమోసు గ్రంథము 9:11 చూడండి. 11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇక్కడ ఏమన్నాడు? నా నామము ధరించిన అన్యజనులందరినీ అన్నాడు. అంటే ఇప్పుడు అన్యజనులందరూ కూడా ఏ నామం ధరించుకొని ఉన్నారట?
యెహోవా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవాలేనా? అసలు ఏంటి నామం ధరించుకోవటం అంటే ఏంటి? ఆ పట్టణానికి నామం పెట్టబడటం అంటే ఏంటి? ఆ జనాలకు తన నామం పెట్టబడటం అంటే ఏంటి? అసలు ఏంటి దాని అర్థం ఏంటి అని చెప్పేసి అని అన్నప్పుడు మందసానికి కూడా ఆయన పేరు ఆయన నామం పెట్టబడింది అనేటటువంటి విషయం మనం చూసాం కదా 2వ సమూయేలు గ్రంథం 6:1-2లో. రైట్. అయితే దానికి వివరణగా మళ్ళీ నేను నా సొంత వివరణ ఏదో సొంత మాటలతో చెప్పకుండా వచనాన్ని బట్టి ఒక వివరణ మీకు ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. సందర్భం ఏంటంటే ఇక్కడ ఏలి యాజకుడు మనందరికీ తెలుసు. ఆ కాలంలో ఏలి గారి ఇద్దరు కుమారులు భయంకరంగా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళను తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడు అంటే వాళ్ళిద్దరు చావాలి అని అన్నప్పుడు ఫిలిస్తీన్లు రేపుతాడు. ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఫస్ట్ మామూలుగా ఖాళీగానే వెళ్తారు యుద్ధం చేయడానికి. ఫస్ట్ రోజు వీళ్ళు ఓడిపోతారు, ఇశ్రాయేలీయులే ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు అరే మనం ఎందుకు ఓడిపోయాము ఆలోచించి వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మందసం మన దగ్గర ఉంటే బాగుంటది అని మందసాన్ని సైన్యంలోకి తీసుకొస్తారు. మందసాన్ని సైన్యంలోకి తీసుకొచ్చినప్పుడు మందసాన్ని ఎత్తుకొని పోవటం చేయాల్సింది లేవీయులు, యాజకులు. సో అక్కడ ఉన్నటువంటి యాజకులు ఎవరంటే ఓప్ని ఫినెహాసులు అనేటటువంటి ఇరువురు ఏలి గారి కుమారులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ చేత ఆ మందసాన్ని తీసుకొస్తారు అని అంటే వాళ్ళు కూడా వస్తారు కదా. 2వ రోజు మరలా యుద్ధం చేసినప్పుడు దగ్గర 30,000 మంది ఇశ్రాయేలీయులే చచ్చిపోయి ఓడిపోవటం మాత్రమే కాకుండా మందసాన్ని వాళ్ళు పట్టుకపోతారు. మందసం దగ్గర ఉన్నటువంటి ఓప్ని ఫినెహాసులు అయినటువంటి వీళ్ళిద్దరే చంపేస్తారు ఫిలిస్తీన్లు. ఇది జరిగింది మ్యాటర్ అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసి చెప్పినప్పుడు ఆ వార్త వినిన వెంటనే వెనకాలనే పడి ఏలిగారు చచ్చిపోతారు. ఏలిగారు కుమారులిద్దరూ సైన్యంలో చచ్చిపోయారు. ఏలిగారు చనిపోయాడు అనే విషయం తెలిసిన వెంటనే తన కోడలు కూడా నిండు చూలాలుగా కనుపొద్దులతో ఉన్నటువంటి ఆవిడ కనేసి ఆవిడ కూడా చచ్చిపోతుంది. చచ్చిపోతూ మాట్లాడేటటువంటి మాట మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఆయన మరణిస్తూ కుమారుణ్ణి కన్న తర్వాత మరణిస్తూ చెప్పినటువంటి మాట ఒక్కసారి మనం చూద్దాం. 20వ వచనం 4వ అధ్యాయం 20-21 చూద్దాం. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయేనని చెప్పి ఏం పోయిందండి? ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టాను. ఏంటి ఈ ఈకాబోదు అనే మాటకు అర్థం అంటే ప్రభావము పోయింది మందసం అంటే ఆ మందసానికి పెట్టబడిన పేరు యెహోవా. కాబట్టి యెహోవా అనే వారు పరుచుకున్నారు అన్నామా? ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ప్రభావం పోయింది. మందసం పోవటం అంటే ప్రభావం పోవటం. అంటే ఆ ప్రభావం ఆ మందసానికి పెట్టబడిన పేరు యెహోవా అంటే తన నామము పెట్టబడి ఉన్నది అని చెప్పాడు కదా. అంటే మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే ఎవరెవరికైతే తన నామము పెట్టబడి ఉంది అని చెప్పబడిందో అంటే తన ప్రభావం ఉందన్నమాట. తన ప్రభావం అక్కడ ఉంది అంటే తన దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంది అని అర్థం. దేవుని ప్రభావం ఉంది అని అర్థం. దేవుని శక్తి అక్కడ ఉందని అర్థం. మనం అర్థం చేసుకోవాల్సిన విధానం అంతే తప్పించి పేరు పెట్టినంత మాత్రాన డైరెక్ట్గా యెహోవా అని అనుకుంటే అది అక్షర జ్ఞానం నరకానికి తీసుకెళ్తే చంపేస్తుంది. అక్షరం చంపును ఆత్మ జీవింపజేయనని ఉట్టిగా అనలే. కాబట్టి ఇప్పుడు దూతకు నా పేరు పెట్టబడింది అని అంటే అర్థం ఏంటండి? 23వ అధ్యాయం నిర్గమకాండంలో చెప్పబడినటువంటి మ్యాటర్. ఈ దూతకు నా నామం ఉన్నది, జాగ్రత్త, భయపడండి అంటే అర్థం ఏంటి? నా ప్రభావం ఉంది. అక్కడ ఆయనతో నా ప్రభావం ఉంది, నా అధికారం ఉంది. నా అధికారం ఇచ్చి పంపిస్తున్నాను ఏమైనా చేయటానికి, మిమ్మల్ని నడిపించడానికి దూత ద్వారా. ఎందుకంటే దేవుడు పాత నిబంధన అంతా దూత ద్వారానే మాట్లాడించాడు, దూత ద్వారానే సమస్త కార్యంలో చేయించాడు అనే వాస్తవం నేను ఇంతకు ముందు మాట్లాడినటువంటి ఆ పార్ట్స్లలో మీరు వినగలిగినట్లయితే వింటే అద్భుతంగా క్లియరెన్స్ అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి పాత నిబంధన మొత్తం దూత ద్వారా మాట్లాడిన దేవుడు కొత్త నిబంధన మొత్తం తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడు అని హెబ్రీ పత్రిక 1:1 చెప్పిన తర్వాత మనకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఏంటి? పాత నిబంధనలో ఎక్కడ కుమారుడు ద్వారా మాట్లాడలేదు, కుమారుడు దూతగా రాలేదు అనే వాస్తవం మనకు క్లియర్ గా అర్థం కావాలి కదా. సో ఇక్కడ 23వ అధ్యాయము నిర్గమకాండంలో ఉన్నటువంటి దూతే తప్పించి యేసుక్రీస్తు కాదు. దూతే తప్ప యేసుక్రీస్తు కాదు 100% అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఒకవేళ పేరు పెట్టబడింది కాబట్టి యేసుక్రీస్తే, ఎందుకంటే యెహోవాని ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే కొంచెం గౌరవిస్తున్నారు యేసు ప్రభుని. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినటువంటి మాట, తండ్రి స్వరము గాని స్వరూపం గాని ఎవరు చూడలేదు, తండ్రి సమీపింపదాంచే తేజస్సులో దేవుడు ఉన్నాడు,
ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై నివసించుచున్నాడు అనేటటువంటి వాస్తవం కొత్త నిబంధన తెలియజేసింది. కాబట్టి యెహోవా అని చెప్పడానికి భయపడుతున్నారు. బాగుంది, ఆ భయము పరిపూర్ణంగా ఉండాలి, సగం సగం కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు కాదు, ఇక్కడ దూతే. పాత నిబంధనలు ఎక్కడా కూడా దూత ద్వారా దేవుడు మాట్లాడాడే తప్ప యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడింది కొత్త నిబంధనలు, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడింది కొత్త నిబంధన. కానీ పాత నిబంధన మొత్తం దూతల ద్వారానే పలకబడింది అనే వాస్తవం మనకు అర్థమైతే 23వ అధ్యాయంలో ఉన్నటువంటి దూతే తప్పించి యేసుక్రీస్తు కాడన్న వాస్తవం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి నిర్గమకాండంలో కూడా 100% దూత రూపంలో ఎక్కడా యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వలేదు అనేటటువంటి వాస్తవం వచనానుసారముగా వాక్యాధారాలతో ఇప్పుడు మనం చూసాం. సో దీన్ని బట్టి వాక్యాన్ని బట్టి మనం విశ్వాసం ఉండాలి, దృష్టాంతములు మనకు కనబడాలి, దాన్ని బట్టి మనం విశ్వసించాలి తప్ప ఈరోజు బోధకులు చాలా మంది ఎలా మాట్లాడుతున్నారు అని అంటే బైబిల్ ఓపెనే చేయరు, ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, అలాంటి వాళ్ళ మాటలు ఎక్కువ మంది నమ్ముతారు. కానీ చెప్తున్నాను, అలాంటి ఏ సేవకుడు పరలోకం వెళ్ళడు, బైబిల్ వచనం కూడా చూపించకూడదు. ఎందుకంటే వచనం చూపించాలి, ప్రతి పదం మనకు విషయాన్ని తెలియజేస్తుంది. ఉండెను, ఉండును, రాబోతున్నాడు, వచ్చెను, టెన్సెస్ భూతకాలంలో చెప్పబడిందా, భవిష్యత్తు కాలంలో చెప్పబడిందా, అసలు ఆ పదం ఏంటి, ఏ విధంగా ఉంది అని తెలియాలి అంటే ఖచ్చితంగా చదివించాలి. నువ్వు చదివించాలి, చదివించి దాన్ని బట్టి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ ఈరోజు బైబిల్ మొత్తం నాకు తెలుసు, ఎర్రిగొర్రెలు కూడా ఎలా నమ్ముతారంటే మనం కూడా ఎలా నమ్ముతామనంటే, అమ్మా బైబిలే ఓపెన్ చేయకుండా చెప్తున్నాడంటే ఎంత జ్ఞానవంతుడు. ఏంటంటే బైబిల్ ఓపెన్ చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు చెప్తాను నేను, గ్యాప్ లేకుండా. బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్పమంటే మామూలుగా చెప్పను, అసలు చెప్పలేక కాదు. అలా చెబితే నువ్వు మనం ఎవ్వరం పరలోకం పో, వాస్తవం అర్థం కాదు. ఎందుకు వచనం టు వచనం చూపిస్తున్నానంటే మీరు పరిశీలన చేయాలి, నేను పరిశీలనాత్మకంగా ముందుకు సాగాలి. నాకు నిత్యజీవం కావాలి, నీకు నిత్యజీవం కావాలి. మన టార్గెట్ అది. నువ్వు ఎన్ని చేయి, ఏ విధంగా నమ్ము, ఎలా నన్న ముందుకు సాగు, కానీ ఫైనల్ రిజల్ట్ బైబిల్ వల్ల మనం పొందబోయే లాభం అంటూ ఏదైనా ఉంది అని అంటే అది పరలోకం అండి, అది నిత్యజీవం. అది కాకుండా వేరే లాభం కోసం బైబిల్ దగ్గరికి రావటం మూర్ఖత్వం, అజ్ఞానం, అంధకారం. అంతకు మించినటువంటి గుడ్డితనం ఇంకోటి లేదు. 100% నిత్య జీవం కోసం. ఎందుకంటే బైబిల్ దగ్గరికి రానటువంటి వాళ్ళు అన్ని బతుకుంటున్నారు ఈ లోకంలో. బైబిల్ దగ్గరికి రాకుండా దేవుడిని నమ్మకుండా బ్రతుకుతున్నటువంటి వారు సుఖంగా బ్రతకట్లేరా? కార్లు బంగ్లాలు కొనుక్కోట్లేరా? దర్జాగా కోట్లకు పడగలెత్తలేదా? దర్జాగా భూలోకంలో బ్రతికిన నాలు ప్రశాంతంగా ఎంతో కావాల్సింది కొనుక్కొని ఫ్లైట్లు కొనుక్కొని మనం బ్రతకట్లేరా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాటి కోసం కాదు మనం బైబిల్ దగ్గరికి వచ్చింది. అవి ఉన్నా లేకపోయినా, అవన్నీ మన దగ్గర ఉన్నా లేకపోయినా మనకు కావాల్సింది ఏంది? బైబిల్ని పట్టుకోవటానికి మనకున్నటువంటి ఏకైక టార్గెట్, మన లక్ష్యం ఏంటి? మనకు నిత్యజీవం కావాలి, మనం పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్లే విధానంలో విశ్వసించాలి, పరలోకం వెళ్లే విధానంలో మనం బైబిల్ని చదవాలి. అంతే తప్ప జనాల్ని చూసో, ఎందుకంటే మనకున్నటువంటి పెద్ద రోగం, మనుషులకు ఉన్నటువంటి పెద్ద రోగం ఏంటంటే ఎక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారో అక్కడికి పరిగెడుతున్నారు. యేసుప్రభు చెప్పాడు, ఎక్కువ మంది జనాలు ఉన్న చోట సత్యం ఉండదయ్యా అన్నాడు. ఫైనల్ గా అమార్ చదివించి నేను పాఠం ముగించేస్తాను. మత్తయి సువార్త కొత్త నిబంధనలో 7వ అధ్యాయం. అందరికీ తెలిసినప్పటికీ చూపించాలి అంతే. వచనం చూపించడంలో ఉండే మజాయే వేరు. 13, 14 వచనాలు కలిసి ఉంటే చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇది ఆర్డర్ అనమాట. ఇరుకు ద్వారముననే ప్రవేశించుడి అంటున్నాడు. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నదట. విశాలమునై ఉన్నది. ఎక్కడికి పోయేది ఇది? ఎక్కడికి పోయేది ఇది? నాశనానికి పోయే ద్వారము వెడల్పుగా ఉందట, విశాలంగా ఉందట. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొను వారు కొందరే. అంటే అక్కడెక్కడేదో దారి ఉంది, విశాలంగా ఉంది, ఇక్కడేదో జీవానికి దారి ఉంది, ఇరుకుగా ఉంది అని కాదు దాని అర్థం. నిత్య జీవానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇంచు టు ఇంచు పరిశీలన చేస్తాడు. అదే ఇరుకంటే ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అలా ప్రతి వచనం, ప్రతి మాట జాగ్రత్తగా, ప్రతి మాటను విలువిస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ ముందుకు వెళ్ళటం అనేది కొంచెం కష్టమే కదా. అందుకోసం ఇరుకు మార్గం అన్నది. అంటే పైపైన ఉన్నది ఎవరు చెప్పినా నమ్ముకుంటూ, పైపైన చదువుకుంటూ, పైపైన వాళ్ళు చెప్పింది రైట్, వీళ్ళు చెప్పింది రైట్, అది రైట్, ఇది రైట్ అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు అనమాట విశాల మార్గంలోకి వెళ్ళారు. అది రైటే, ఇది రైటే, అది రైటే, ఇది రైటే అనుకుంటూ పోతారు చూసారా? ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన ప్రధాన యాజకుడని, ఆయన సేవకుడని, ఆయన దావీదు కుమారుడని, ఆయన అబ్రహాము కుమారుడని, ఆయన మరియ కుమారుడని, ఆయన వడ్లవాని కుమారుడని, ఇలా ఆయన గురించి అనేకమైన రాయించారు. ఆయన వాటన్నిటిని పక్కన పెట్టేసి నువ్వు మాత్రం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము, అలా నమ్మితేనే నిత్యజీవం అని మనకు ఆజ్ఞనే ఇచ్చాడు దేవుడు. మరి ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా బ్రతకాలన్నా వద్దా మనం? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నిత్యజీవం అన్నాడు. అలా నమ్మిన వాడు తప్ప ఇంకెవ్వడి లోకాన్ని జయించడు అని చెప్పాడు.
మరి అక్కడ అలా రాయబడి ఉందిగా ప్రభు, ఇక్కడ ఇలా రాయబడి ఉందిగా ప్రభు అని చెప్పేసి దేవుని అడిగినాం అనుకో, ఏమరా నాకు తెలియదా, అక్కడ ఏం రాయబడింది ఇక్కడ ఏం రాయబడింది అలా రాయించిందే నేను నాకు తెలియదా, తెలిసినా నేనే చెప్తున్నాను యేసు దేవుని కుమారుడు అని నమ్ము, ఆయన కుమారుడు అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా మనం ఓవర్ చేస్తే ఎట్లుంటది చెప్పండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయనకే పాఠం చెప్పే స్థాయికి ఎదుగుతాం మనం. ఈ రోజు ఉన్నటువంటి బోధకులందరూ దేవునికే యేసుక్రీస్తుగా పాఠం చెప్తారు. కాబట్టి ఎన్ని ఉన్నా విశ్వాసం ఒకటే, మనం నమ్మాల్సిన విధానాన్ని ఆయన మన ముందు పెట్టాడు, అలానే నమ్మి ముందుకు సాగాలి. అలా నమ్మితేనే నీకు నిత్య జీవం ఉన్నప్పుడు అలానే వెళ్ళాలి. అతిక తెలివి చూపించడం అక్కడ అలా ఉంది. ఎన్ని ఉన్నా ఎన్ని రాయబడి ఉన్నా నమ్మాల్సింది ఒకటి, అది ఫైనలైజేషన్ అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే మాట చెప్తాను. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, నా లక్ష్యం హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ చేరుకోవాలి అని అన్నప్పుడు మధ్యలో అనేక గ్రామాలు దొరుకుతాయి, ఆ గ్రామాల గుండానే వెళ్ళాలి, ఆ గ్రామాల గుండానే వెళ్ళాలి. కానీ ఫైనల్ ఏంటి హైదరాబాద్, ఫైనల్ ఏంటి హైదరాబాద్. అలాగే ఇప్పుడు మనిషి కుమారుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు గారు మరియకు కుమారుడు అయ్యాడు, యోసేపుకు కుమారుడుగా పిలువబడ్డాడు, అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానం అయ్యాడు, దావీదు కుమారుడు అనబడ్డాడు, దేవునికి మనకు మధ్యవర్తిత్వం చేస్తూ మన కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ప్రధాన యాజకుడు అయ్యాడు. తర్వాత ఆయన దేవుని సేవకుడు, సేవ చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నప్పటికీ అసలు ఆయన ఒరిజినల్ స్టేటస్ ఏంటి, అసలు ఆయన ఒరిజినల్ ఎవరు అని అన్నప్పుడు దేవునికి కుమారుడు. అది ఫైనల్, అది ఫైనల్. అందుకోసమే ఫైనల్ గా చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిరూపింపబడ్డాడు ఏమని, దేవుని కుమారుడు అని రుజువయ్యాడు అనే విషయం కూడా చెప్పబడుతుంది. ఓపిక ఉంటే ఒక మాట అందరికీ తెలిసినటువంటి మాట అయినప్పటికీ చదువుదాం, చదివిన తర్వాత ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కలిసి ఉంటది. అయినప్పటికీ 7వ లైన్ నుంచి చూద్దాం మనం. గాక అనే దగ్గర నుంచి, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు గురించి ముందు వాగ్దానం చేశాడు ప్రవక్తల ద్వారా పాత నిబంధన గ్రంథంలో, అంతే తప్పించి యేసు ప్రభు మాట్లాడలేదు. అక్కడ చేశాను, వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి, అది శరీరమును బట్టి దావీదు సంతానముగాను, దావీదు సంతానమైన, అబ్రహాము సంతానమైన, యాకోబు కుమారుడైన, మరియ కుమారుడైన, అది శరీరమును బట్టి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. నిరూపింపబడెను ఏమని, దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. అంటే ఇప్పుడు బైబిల్ లేదా పరిశుద్ధాత్మ లేదా దేవుడు యేసుక్రీస్తును ఎవరు అని రుజువుపరిచేశారు. 100% దేవుని కుమారుడు అని ప్రభావముతో రుజువయ్యాడు. అందుకోసమే ప్రభావముతో అన్నప్పుడు మనం ఏం చూసామో ఇప్పటి వరకు మీకు అవగాహనలో ఉంటే, నేను తండ్రి నామమున వచ్చాను అంటాడు యేసు. తండ్రి నామమున రావటం అంటే దేవుని ప్రభావముతో ఆయన తిరిగి లేపబడ్డాడు, దేవుని ప్రభావముతో ఆయన నిరూపింపబడ్డాడు దేవుని కుమారుడు అని. మరి అలా నిరూపింపబడిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఆయన ఒరిజినల్ వేరు కానీ ఇక్కడ నిరూపింపబడింది మాత్రం ఇంకొకటి అన్నట్టు ఉంటే అసలు బైబిల్ నమ్మవచ్చా మనం? లేదండి, ఆయన ఒరిజినల్ గా దేవుడు కానీ ఇక్కడ ఏదో దేవుని కుమారుడు అని నిరూపింపబడ్డాడు అంతే తప్పించి ఒరిజినల్ గా అది అన్నాం అనుకో, ఎట్లుంటది అది? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుని కుమారుడే, అలానే ఉందాం, అలానే నమ్ముదాం. దేవుణ్ణి దాటేందుకు వెళ్ళాలి మనం? ఆయన ఆజ్ఞను ఎందుకు మీరాలి మనం? ఆ విషయాలు జాగ్రత్తగా మీ మనసులో మీరు ఉంచుకొని దీని ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటూ, ఆజ్ఞను మీరకుండా, ఆజ్ఞను మీరి పాపం చేయకుండా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడు మనకు, ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం గనక ఆజ్ఞను అనుసరించి మీరు నేను మనమందరం బ్రతికి నిత్య జీవం చేరాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్టే చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, ఆశీర్వాదాలకు కారణభూతుడా,